మద్యాన్ని తన పాలన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏళ్లులా పాలించాడో, కల్తీ మద్యాన్ని ఇచ్చి నేను చెప్పినటువంటి నా ఎస్సీలకి, నా బీసీలకి, నా అక్క చెల్లెల్లో మన పుత్తులు దంపేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడో, వెన్నుపోటు పొడిచాడో వేరే మనం చెప్పక్కర్లా. ఆయన వెన్నుపోటు అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి రావడం అన్నదే, నిరసన తెలియజేయడం అన్నదే, ఇది చాలా ఏహ్యమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇక ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా ప్రజలు చరిత్ర చూస్తారు. ఈయన ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత కుటుంబ చరిత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జక్కా వెంకట సుబ్బ నరసయ్య అనే బ్యారిటీస్ మైన్స్ హానరు ముప్పై శాతం వాటా ఇచ్చి బ్యారిటీజ్లో ఈ తాత రాజారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దన్ను కోసం, అంటే దన్ను అంటే ఎలాంటి దన్ను ఎట్టుకుంటామండి కుమార్ గారు, ఎవరో కూడా మన మీదకి వచ్చి పడకుండా బలంగా ఉండాలనుకుంటే ఒక డబాయించి వాడిని, నోరున్న వాడిని, రూపాయి ఖర్చు లేకుండా మన బాబు నిర్దాక్షిణ్యంగా హత్య చేసి టోటల్ బ్యారిటేజ్ గనుల్ని ఆక్రమించుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆయన కుటుంబం. ఈ భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునేటటువంటి జై కిసాన్ జై జవాన్, జై కిసాన్ అనేటటువంటి నినాదంతో ఏ రైతునైతే గౌరవిస్తారో ఆ రైతుగా చంద్రబాబు నాయుడు తండ్రి కాయ కష్టం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. మా నాయకుడిని అంటున్నారు కాబట్టి మేము స్పందించాం. ఆ ఎండిపోటు అన్నది మీకే తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీరు ఏ రకంగా ఎండిపోటు పొడిచారో, మరి తెలుగుదేశంలోకి ఏ రకంగా వచ్చారో. నేను అప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుని, అప్పుడు అందరూ కలిసి తిరిగాం. మేము ఎలక్షన్లో పోటీ చేసాం, ఎన్నికల్లో పోటీ చేసి జెండా పట్టు తిరిగి నెగ్గాం. మీరు వేరే జెండా పట్టుకుని వేరే పార్టీలోకి వచ్చారు. అది అసలు సిస్టమ్ ఎండిపోటు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే ఏదైనా సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి సుమారు 5 లక్షల ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా కడప నుంచి నెగ్గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందులో భాగంగా 2014 ఎన్నికలు వచ్చినాయి. 2014లో వైఎస్ఆర్ పార్టీ నిలబడ్డది. అప్పుడు ఆ నిలబడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వచ్చినాయి. ఆ 65లోనే మన గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా ఒకరు ఆయన ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఎంతో నమ్మకంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఆయన సోఫా పక్కనే కూర్చోబెట్టుకున్నారు అసెంబ్లీలో. ఆ పక్కనే ఉండి ఆయన ఒక ఎన్నిపోటు పొడిచాడు. ఆయన అది ఎన్నిపోటు పోటా లేకపోతే ఇంకో పోట, అది నిజమైనటువంటి అసలు శిస్తలేని వెన్నుపోటు. ఒక పార్టీ గుర్తు మీద నెక్కి వేరే పార్టీలోకి జంప్ అవడం అంటే మరి అది ఎంత ఘోరమైనటువంటి వెన్నుపోటు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వాల్యూ ఇచ్చారు ఆయనకి. అదే పార్టీలో కొనసాగితే రాష్ట్ర మంత్రి అవును మన 19లో ఈ వెన్నుపోటు మూలంగా ఆయన మామూలుగా అయిపోయారు. మరి ఆ రకంగా వెన్నుపోటు పడటం అన్నది ఆయనకి మరి ఆయన చేశారు స్వయంగా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు ఆయన. ఇంకా ఆయనతో మాట్లాడేది ఏముంది? ఆయన నేను సమాధానం చెప్తానంటున్నారు. ఆయన ఏం చెప్పి ఈ ఒక్క ప్రశ్నకి చాలు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకాలు ఎవరు అడిగినా నువ్వు వెన్నుపోటు పొడిచి వేరే తెలుగుదేశంలోకి వెళ్ళావు కదా, ఏ వెళ్ళారో అందరికీ తెలుసు, నేను చెప్పమని.
ప్రజలందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ వెన్నుపోటు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంతో ఉందాగా పక్కన కూర్చోబెట్టుకుని ఒక డిప్యూటీ ఫ్లోర్లో వచ్చి ఎంతో గౌరవిస్తే మీరు వెన్నుపోటు పడిచేసి పార్టీ మారిపోయారు 23 మందితో. ఆ రకంగా వెన్నుపోటు పడిచారు. మరి అది వెన్నుపోటు అవుతుందా, వేరేదో వెన్నుపోటు అవుతుందా? ఆ రకంగా మరి ఏదో మాట్లాడేస్తాం కదా అని నేనేదో నాకు ఏమీ మచ్చలు లేవన్నారు. మచ్చలు లేవని మనం చెప్పుకోకూడదు, ఇతరులు చెప్పాలి. ఆయనకి ఏ మచ్చలు లేదురా బాబు, చాలా ఇదే మనం నేనే చెప్పుకుంటాను. అది కాదు, మచ్చలు లేవన్నది మనం చెప్పకూడదు, ఎదుటోళ్ళు చెప్పాలి. ఆయనకి ఏం మచ్చలేదు, మచ్చలేదు నాయకుడే చెప్పాలి. ఆ రకంగా ఆ మచ్చలు లేవన్నది ఒకవేళ మీకు లేవేమో ఇంకా మిగతా కూడా ఎవరికైనా ఉన్నాయేమో అన్నది. మరి ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ బయట తీసుకున్నారు. మట్టి కానీ ఇసుక కానీ ఇతర మాఫియాలు ఏ రకంగా జరుగుతున్నాయో, ఎవరెవరు కొల్ల కొట్టుకుని చేస్తూ ఉన్నారో అందరూ చూశారు, తెలుసు అందరికీ కూడా. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి అటువంటివి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ మీద వ్యక్తిగతంగా మీకోసం పెట్టినటువంటి వెన్నుపోటు కాదు ఇది. 175 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారు ఉద్దేశించినటువంటి పార్టీ పెట్టినటువంటి పోటీ వెన్నుపోటు అన్న కార్యక్రమాన్ని